దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసయ్య నామములో సమాధానం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 146వ కీర్తన 5వ వచనము నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలన్నీ మనందరం కలిసి చదువుదాం. కీర్తన గ్రంథం 146 5 నుండి 9 వరకు చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము ఈ 146వ కీర్తనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఆయన మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం, ఒక గంట లోపల బండి ఎంత నడుస్తుందో ఇక్కడ 10 విషయాలు 10 అంశాలు ఉన్నాయి. ఆ 10 అంశాలు ఎన్ని మనం కవర్ చేయగలుగుతామో అన్ని త్వరగా ఈ విషయాలను కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. 146వ కీర్తనలో దైవజనుడైన దావీదు దేవునితో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పలా హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, దేవుడు యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. ఎవరు ఈ యాకోబు? తల్లి గర్భములోనే అతను పుట్టినప్పుడు పెనుగులాడినటువంటి వాడు, తల్లి చేత మోసగాడు అని పేరు పెట్టబడిన వాడు, పలుమారులు తన అన్నను తండ్రిని మోసగించినటువంటి వాడు. యాకోబు జీవితంలో అనేకమైన లోపములు, బలహీనతలు మనకి కనబడుతూ ఉన్నాయి. యాకోబు అంత మంచివాడేమీ కాదు అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో అతని వ్యక్తిత్వం కనబడుతుంది. ఒక విధంగా యాకోబు కంటే ఆయన అన్నయ్య అయిన ఏశావు చాలా మంచివాడిగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు యాకోబు దేవుడుగా పిలువబడ్డాడు. కారణం ఏంటి? దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే యాకోబును ప్రేమించాను అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవుతాడు? యాకోబు గురించి బైబిల్ గ్రంథంలో అన్ని మంచి విషయాలు ఏమి చెప్పబడలేదు ఆయన జీవితంలో. కానీ దేవుడు యాకోబుకి దేవుడుగా పిలువబడ్డాడు. దేవుడు యాకోబుకి నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. కారణం ఏంటి? ఒక రోజున తనని ఆశీర్వదించమని యాకోబు పెనూయేలులో యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి దేవునితో పోరాడి ప్రార్థనలో దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్లు విడుచుచూ దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన భారతదేశంలో ఎవరైనా మగవాళ్ళు ఏడిస్తే ఏమంటారో తెలుసా? ఉన్నారా లేదా? బ్రతికే ఉన్నారా? అంటలా.
మన భారతదేశంలో మగవాళ్ళు ఏడిస్తే ఏమంటారు తెలుసా? ఏంట్రా ఆడోళ్ళలాగా ఏడుతున్నా అంటే భారతదేశంలో ఏడుపు ఎవరి సొంతం అమ్మా? ఏడుపు ఒక ఆడవాళ్ళకే కట్టబెట్టేశారు, మగవాళ్ళు ఏడవకూడదట. పైగా ఇంకొక మాట అంటారు, ఏడిచే మగవాణ్ణి ఏంటండి నమ్మకూడదట. భారతదేశం ఏడ్చే మగవాణ్ణి నమ్మదు, కానీ బైబిల్ గ్రంథం ఏడ్చేవాడిని నమ్ముతుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఏడ్చేవాడిని నమ్ముతాడు. దేవుని సన్నిధిలో యాకోబు ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు, బ్రతిమలాడుకున్నాడు. దీవించనిచో నిన్ను విడువనని దేవునితో పోరాటము చేసిన, అందరూ అనండి పోరాటం, అందరూ అనండి పోరాటం. ఆరాటమే తప్ప చాలామందికి పోరాటం అనేది లేదు, ఆరాటమే. దీవించనిచో నిన్ను విడువనని దేవునితో పోరాటము చేసిన యాకోబు ప్రార్థన, యాకోబు ప్రార్థన నేర్పుము ప్రభువా. దేవుడు యాకోబుకి పెట్టిన పేరు నేను చెప్తాను. ప్రభువుని చప్పట్లు కొడుతూ మహిమపరచాలి మీరు. యాకోబు మగసిరి గలవాడు అని చెప్పబడింది. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆపండి. మగసిరి గలవాడు అనండి అందరూ. అంటే మగతనం కలిగిన వాడు. చెప్పండి ఎలాంటి వాడు? మగతలం కలిగిన వాడు. అంటే ఏంటి అర్థం? ఎందుకు యాకోబుని దేవుడు మగసిరి గలవాడు అన్నాడు? ఏంటి వీడు మగోడ్రా అని అంటున్నాడు దేవుడు. ఏం చూసి? ఎవడు దేవుని పాదాల దగ్గర పడి కన్నీళ్లు కారుస్తాడో ఏడుస్తాడో ఆ ప్రతి ఒక్కడు దేవుని ఎదుట మగసిరి కలిగిన వాడే. ఎవడు దేవుని పాదాల దగ్గర కన్నీరు విడుస్తాడో, పశ్చాత్తాపపడుతూ తన పాపములను ఒప్పుకుంటూ ఉంటాడో, ప్రభువా నన్ను కరుణించమని బ్రతిమలాడుకుంటూ రాత్రంతా యాకోబు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో తెలుసా? రాత్రంతా తన యొక్క నోటిలో నుండి, తన ఇంటిలో నుండి విజ్ఞాపన ధ్వని దేవునికి వినబడుతూనే ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు దాటి వెళ్ళలేదు. ఆ ఉదయకాలం అయ్యేసరికి ప్రభువు యాకోబు దగ్గర నుండి వెళ్ళిపోతూ యాకోబుని ఆశీర్వదించి ఆయన పేరును మార్చాడు ఇశ్రాయేలుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాకోబు ఏ విధంగా పోరాడాడో ఈ రోజుకి ఇశ్రాయేలీలు రాత్రింబగళ్ళు మనుష్యులతో పోరాడుతూనే ఉన్నారు, ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నారు. అయితే రాత్రంతా దేవుడు యాకోబుతో ఉన్నట్లుగా ఈరోజు ఇశ్రాయేలు దేశానికి రేయింబవుళ్ళు దేవుడు వారికి కాపుదలను దయచేస్తూ ఉన్నాడు. పక్షి తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. ఎందుకు? వాళ్ళ పితరుడైన యాకోబు దేవుని పాదాల దగ్గర బ్రతిమలాడి ఆశీర్వాదాన్ని వేడుకున్నాడు కనుక ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ఈ రోజు వరకు ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోలేదు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. ఎవరి మీద నువ్వు ఆశను కలిగి ఉన్నావు? ఒక పాస్టర్ గారి దగ్గరికి చర్చిలో ఒక ఆయన వచ్చారు. పాస్టర్ గారు అండి, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, 20 సంవత్సరాలుగా గుడికి వస్తున్నాను కానీ ఎందులోనూ నాకు అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, చాలా సమస్యలు ఉన్నాను పాస్టర్ గారండి అని తన సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆ దైవజనుడు ఆయన్ని 2 ప్రశ్నలు వేశాడు. జాగ్రత్తగా వినండి. 2 ప్రశ్నలు వేశాడు. నెంబర్ 1, తమ్ముడు నువ్వు దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నావా? నెంబర్ 2, దశమ భాగాన్ని నమ్మకంగా దేవునికి ఇస్తున్నావా? ఈ 2 విషయాలు అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే,
నాకు అప్పుడప్పుడు మందిరంలోకి మరి రెగ్యులర్గా రావడానికి కుదరదండి. నాకు మరి మా ఓనరు సెలవు ఇవ్వడండి, డ్యూటీలండి. మరి దశమ భాగం అంటే నాకు చాలామంది పిల్లలండి, 4 పిల్లలు, వాళ్ళకి చదువులు, వాళ్ళ కాలేజీలు, మరి ఎన్నో మరి సరుకులు, వాళ్ళకి ఎన్నో అవసరాలు. నేను దశమ భాగం ఇస్తే నేను ఎలా బ్రతకాలండి, నా వల్ల కాదండి అన్నాడు ఆయన. అప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. బహుశా పదే పదే దేవుడు ఈ మాట మీతో చెప్పకపోవచ్చు తన దాసుల్లో నుండి. చెప్పినప్పుడు శ్రద్ధగా వినండి, దాన్ని మీ మనసులో భద్రపరచుకోండి. ఆ దైవజనుడు ఆ వ్యక్తితో ఏం చెప్పాడంటే 2 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళి నీ జీవితంలో కొదువు లేకుండా సమృద్ధిని నువ్వు పొందాలంటే 2 విషయాలు నువ్వు చేయాలి. నెంబర్ 1, నీ జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవునిని మొదటి స్థానంలో ఉంచు. నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేయి, ఎక్కడైనా వ్యాపారం చేయి, ఇల్లు కట్టినా, పొలం కొన్నా, స్థలం కొన్నా, నీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, అది పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, మరి ఏదైనా దేవునికి మొదటి స్థానం ఇవ్వు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎవడు దేవునికి మొదటి స్థానం ఇవ్వడో, పొద్దున్నే లేవగానే టీ అంటాడు ఒకడు, కాఫీ అంటాడు ఒకడు, చీపురు కట్ట అంటది ఒక ఆమె, అంట్లు అంటారు, ఫోన్ అంటారు, అదంటారు, పని అంటారు, తెల్లవారే లేచి పనుల కొరకు పరిగెడతారు. నో, నెవర్. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడలేరు. ఆశీర్వాదం అనే మాట ఇక నువ్వు పలకొద్దిక, ఎందుకంటే అది నీకు ఎప్పుడు దొరకదు. మొదటి స్థానం దేవునికి. ఉదయాన్నే లేచావా, 4 గంటలు లేస్తావో, 5ంటికి లేస్తావో, 6ంటికి లేస్తావో, లేచాక మొదటి గంట దేవునికి. ఏమి చెప్పొద్దు, స్తోత్రం స్తోత్రం, దేవానికి స్తోత్రం, అన్నిటి కొరకు దేవునికి స్తుతులు చెల్లించు. ప్రభువు దగ్గర మొదటి గంట దేవునికి, మొదటి స్థానం దేవునికి ఇచ్చి చూడు. రోగాలు నీ ఇంటిలో నుండి శ్రీకాకుళం పారిపోతాయి. ఒక్కళ్ళు కూడా స్తోత్రం చెప్పాలా? నా వల్ల కాదండే అయ్యగారా, గుంటూరు ఏంటి, విజయవాడ ఏంటి, మరి శ్రీకాకుళం వరకు, విజయనగరం, విశాఖపట్నం, ఎన్ని హాస్పిటల్ అయినా తిరుగుతాను, అవసరమైతే భారతదేశం అంతా తిరుగుతాను హాస్పిటల్ చుట్టూ. కానీ మొదటి గంట నేను ఇవ్వలేను అన్నవాళ్ళు చెప్పకండి. మొదటి గంట దేవునికి ఇస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి నువ్వు. అప్పుడు నీ రోగం ఎక్కడ దాకా పారిపోద్ది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి స్థానం దేవునికి ఇవ్వు, చాలు. 2, నెంబర్ 2, దశమ భాగం దేవునికి ఇవ్వు. చాలామంది దశమ భాగం ఇచ్చేవాళ్ళు లేరు. రాత్రి నేను చెప్పాను, కొంత దేవునికి ఇవ్వడం శాపం, ఇవ్వద్దు. అలాగా తెలియకుండా నువ్వు కరెంటు పని చేయకూడదు. ఏమవుతావు? ఏమవ్వా? అక్కడ ట్రాన్స్ఫారం దగ్గర ఫోటో ఉంటుంది, ఆ పక్కనే నీ ఫోటో పెట్టేస్తారు. మీకు తెలుసా, మామూలుగా మనం బతుకున్నప్పుడే ఈ రూపాలన్నీ, చచ్చిపోయినాక పుర్రెలన్నీ ఒకలాగే ఉంటాయి. ఆడపుర్రె మగ పుర్రె అని కూడా చెప్పలేం. కనుక తెలియకుండా పని చేయకూడదు, తెలియకుండా దేవుని కార్యాలు చేయకూడదు. దశమ భాగం దేవునికి ఇవ్వాలి. 10వ భాగం దేవునికి ఇవ్వకుండా ఈ మందిరంలో ఎవ్వరు దీవించబడలేరు. దీవెన పొందాలంటే దేవునికి ఇవ్వాల్సిందే. ఇది ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. అంతెందుకు, నా ప్రభు అయిన యేసు 40వ రోజున ఆయన మొట్టమొదటిగా పుట్టి భూమి మీద ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నా యేసు ప్రభు ఇచ్చాడు కానుక, నీకు నాకు పాఠం నేర్పడానికి. కానుక ఇచ్చినప్పుడు నువ్వు రహస్యంగా నువ్వు కానుక పెట్టలేయి, అయ్యా ఇది నా కానుక అని చెప్పక్కర్లా, రహస్యంగా వేసాయి. కానీ దశమ భాగం దేవుని చేతికి ఇచ్చి, ఇది నా దశమ భాగం, నా కోసం ప్రార్థన చేయి. అది నీది కాదు, అది దేవునిది, అది దేవుని చేతికి వెళ్ళాలి. దశమ భాగం దేవుని సొమ్ము. కొంతమందికి తెలియక ఆ దశమ భాగంతో కూటం పెడతానంటాడు ఒకడు. ఆ దశమ భాగంతో మైక్ సెట్టు, సౌండ్ సిస్టమ్, లైటింగు, ఆ దశమ భాగంతో ఈడే లెక్కలేసి పెట్టేస్తూ ఉంటాడు.
అలా చేయొద్దు, అది మరింత శాపం. అది దేవుని పాదాల దగ్గర తీసుకురావాలి, అది దైవజనుల దగ్గరికి చేరాలి. ఇది ప్రభువు పెట్టిన రోలు. నేను ఈ ప్రసంగం చేస్తుంటే ఒక యవనస్తుడు నాతో ఇలా చెప్పాడు, అన్న నువ్వు పాత నిబంధనలో దశంభాగం గురించి మాట్లాడుతున్నావు, కొత్త నిబంధనలో దశంభాగం లేదు కాబట్టి ఇవ్వక్కర్లేదని నేను యూట్యూబ్లో చాలా విన్నాను, దాని గురించి నువ్వేం చెప్తావు అన్నాడు. అలాంటి వాళ్ళు ఎక్కడ కూడా ఉండుంటారు కాబట్టి ఈ పనిలో పని చెప్పేస్తున్నాను, కాసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధనలో దశంభాగం, కొత్త నిబంధనలో ప్రేమ భాగం. అందరు చెప్పండి, దశమ భాగం. పాత నిబంధనలో దశంభాగం, కొత్త నిబంధనలో చెప్పాలి ప్రేమ భాగం. పాత నిబంధనలో దశంభాగం అంటే 10% దేవునికి ఇవ్వాలి. ఇక కొత్త నిబంధనలో ప్రేమ భాగం అంటే అర్థం వర్ధిల్లన కొలిది ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే అపోస్తులు తమ స్థిర చరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు కొత్త నిబంధన ప్రకారం వెళితే వచ్చే ఆదివారం నేను వచ్చేసరికి మీ స్థిర చరాస్తులు అమ్మి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు చెప్పండి, దశమ భాగమా ప్రేమ భాగమా? ప్రేమ భాగం కష్టం. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించారు కనుక ఆ రోజుల్లో వాళ్ళు తమ ఆస్తులు నమ్మి చేతికి కూడా ఇవ్వలేదంట సందా. ఎక్కడ పెట్టారు? కాళ్ళ దగ్గర పెట్టారట, బలిపీఠం దగ్గర పెట్టి వెళ్ళిపోయారు సందా. మనము ప్రేమ భాగాన్ని ఇవ్వలేము కాబట్టి ప్రభు సన్నిధిలో దశమ భాగం ఇచ్చి ఆశీర్వదించబడండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఒక్కడ సంపాదనో 10 మంది సంపాదనో నిన్ను దేవుడు దీవిస్తాడు. పాస్టర్ గారు చెప్పారు, నానా ఒక పని చేయి, ఒక్క నెల దేవునికి ఇచ్చి చూడు, ఒక్క నెల ఇచ్చి చూడు. ఒకవేళ నీ ఇంటిలో కొరత కొదువ ఉంటే నన్ను అడుగు, నేను బాధ్యత వహిస్తా, నేను మిగతా నీ సమస్యలన్నీ అప్పులన్నీ నేను కడతా. నువ్వు ఏమాత్రం డౌట్ పడకుండా నా మీద భరోసా ఉంచి నువ్వు దేవునికి దశంభాగమి. లోటు ఉంటే నన్ను అడుగు, నేను చూసుకుంటా మిగతా సంగతి అంతా అన్నారట పాస్టర్ గారు. ఆ మాట అనగానే ఆయనకి చాలా ధైర్యం కలిగి, పాస్టర్ గారు మీరు చెప్పారు కనుక నేను దేవునికి దశంభాగం ఇస్తానని ఆ మరుసటి ఆదివారం దశంభాగం తీసుకొచ్చి దేవునికి ఇచ్చారట. పాస్టర్ గారు ఆ మాట ఆ దశంభాగాన్ని చూసి ఆయన ముఖం ఎంతో చిన్నబోయింది. ఎంతగానో ఆయన ముఖాన్ని చిన్నబుచ్చుకొని కన్నీళ్లు పెట్టుకొని ఆయనతో ఒక మాట అన్నాడట, నేను చూసుకుంటాను, నేను ఇస్తాను అని అనగానే నా మాట నమ్మి నువ్వు దేవునికి దశంభాగం ఇచ్చావు కదా. నేను మాట నెరవేరుస్తానో లేదో నీకు తెలియదు, మాట మీద నిలబడతానో లేదో నీకు తెలియదు, అసలు ఆ ఆదివారం దాకా నేను బతుకుతానో లేదో కూడా నీకు తెలియదు. కానీ నువ్వు నన్ను నమ్మి దేవునికి దశంభాగం ఇచ్చావు. మట్టి మనిషిని నన్ను నమ్మావు, కానీ నువ్వు ఎవరిని నమ్మలా? నువ్వు దేవుణ్ణి నమ్మలా. నువ్వు దేవుణ్ణి నమ్మి మొదటి భాగం దేవునికి, మొదటి గంట మొదటి సమయాన్ని దేవునికి. అప్పుడు నా దేవుడు నిన్ను యాకోబును దీవించినట్టుగా దీవిస్తాడు. కిందకి వెళ్దాం మనం త్వరగా. చాలా విషయాలు ఉన్నాయి, బండి ఎంతవరకు నడుస్తుందో చూద్దాం. ముందుకు త్వరగా వెళ్దాం. చూడండి 6వ వచనంలో, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటి విషయం నేను చెప్తున్నాను, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మాట ఇచ్చాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడని మీకు. నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా, హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వాచు వరకు నిన్ను. చప్పట్లు కొడదామా. అవే హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఒకరోజు పరలోకములో ఉన్న దేవుడు పరలోకములో ఉన్న తన దేవదూతలందరితో ఒక మీటింగ్ పెట్టాడు. తండ్రి అయిన దేవుడు ఆయన తన దూతలతో ఏం చెప్పాడంటే, నేను భూలోకంలోకి వెళ్ళి నా స్వరూపంలో నా పోలికలో నేను మనిషిని తయారు చేయాలనుకుంటున్నాను, నరుణ్ణి సృజించాలనుకుంటున్నాను, ఆ మనిషికి ఆదాం అని పేరు పెట్టాలనుకుంటున్నాను అన్నాడు దేవుడు. ఆదాం అనే మాటకి అర్థం మట్టి నుండి తీయబడినవాడు అని అర్థం. అదమా అంటే మట్టి, ఆదాం అంటే మట్టిలో నుండి పుట్టినవాడు. ఈ ఆదాము అదమలో నుండి ఆదాం వచ్చాడు. అయితే పాపము చేసి అదముడైపోయాడు. అదముడు అంటే అర్థం మట్టి అయిపోయాడు, దిగజారిపోయాడు అని అర్థం. అదమలో నుండి ఆదాం వచ్చి పాపము ద్వారా అదముడైపోయాడు. అయితే ప్రథమ ఫలముగా యేసు లోకములోనికి వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కార్యాలకి ఎక్కడ ఆటంకాన్ని సాతాను కలగజేస్తాడో, సాతాను కార్యాలని ఆటంకపరచడానికి నా యేసు దిగి వస్తాడు ఆ స్థలములోనికి. దేవుడు మీటింగ్ పెట్టి అందరితో చెప్పాడట, దేవదూతలతో, నేను మనిషిని తయారు చేద్దాను. అప్పుడు ద ఏంజిల్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయాన్ని జరిగింపచేసే దేవుని దూత అన్నారట, ప్రభా నువ్వు మాత్రం ఏ పని చేసినా కానీ పర్లేదు, కానీ మనిషిని మాత్రం పుట్టించొద్దు నాయన. వాడు అన్యాయం చేస్తాడు, అక్రమం చేస్తాడు, జారిపోతాడు, పడిపోతాడు, వాడు మనసు స్థిరంగా ఉండదు, మనిషి జోలికి వెళ్ళొద్దు, వాడు చివరికి నీకే అన్యాయం చేస్తాడు ప్రభా, మనిషి జోలికి వెళ్ళొద్దు నాయన అన్నాడట. ఏంజిల్ ఆఫ్ జస్టిస్, న్యాయాన్ని జరిగింపజేసే దేవదూత. పక్కన ఏంజిల్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యాన్ని వెదజల్లేటటువంటి దేవదూత. ఏంజిల్ ఆఫ్ ట్రూత్ అన్నాడట, ప్రభువా మనిషిని పుట్టించావా, వాడు ఎన్ని అబద్ధాలు ఆడతాడో, ఎన్ని మోసాలు చేస్తాడో, ఎన్ని అక్రమాలు చేస్తాడో వద్దు తండ్రి, వాడి వల్ల భూమి మీద ఎక్కువగా నువ్వే ఏడుస్తావు, వద్దు ప్రభువా అన్నాడట. ఏంజిల్ ఆఫ్ ట్రూత్, సత్య దేవదూత. ఆ పక్కన ఏంజిల్ ఆఫ్ హోలీ ఉన్నాడట, పరిశుద్ధతను కలగజేసే దేవదూత. ఆయన అన్నాడట, ప్రభా వద్దు నాయన, భూమి మీద మనిషి చాలా భ్రష్టుడైపోయి, వద్దు నాయన మనిషిని పుట్టించొద్దు అన్నాడు ఏంజిల్ ఆఫ్ హోలీ. అయితే చివరగా ఏంజిల్ ఆఫ్ గ్రేస్, ఏంజిల్ ఆఫ్ గ్రేస్ కనికరము కలిగిన దేవదూత వైపు తిరిగాడు తండ్రి. అప్పుడు ఆ కనికరము కలిగిన దేవదూత ఏంజిల్ ఆఫ్ గ్రేస్ నిలబడి అన్నారు, తండ్రి నీ మనసులో కోరిక ఉంది కనుక మీరు భూమి మీదకి వెళ్ళండి, మీరు వెళ్ళి మనిషిని పుట్టించండి, మనిషి కోసం మీరు భూమి మీద ఏం చేయాలో అన్నీ చేయండి. ఒకవేళ మనిషి పడిపోతే, ఒకవేళ పాడైపోతే, నాశనం అయిపోతే, నీకు దూరం అయిపోతే నేను వెళతాను ఆ మనిషి కొరకు. ఆ మనిషి కొరకు వెళ్ళి ఆ మనిషి కోసం ప్రయాసపడి ఆ మనిషి కొరకు నేను ఎంతైనా ఖర్చు పెట్టి ఆ మనిషిని పరలోకానికి మార్గము దేవుడే, తండ్రి దగ్గరికే నువ్వు వెళ్ళాలి, ఆయన ప్రేమామయుడు, ఆయన క్షమిస్తాడు అని నేను చెప్పి పడిపోయిన మనిషిని, పాడైపోయిన మనిషిని నేను నీ దగ్గరికి తీసుకొచ్చేంత వరకు కూడా నేను ఏమాత్రమే విశ్రమించను. నేను మాట ఇస్తున్నాను తండ్రి, మీరు మనిషిని కలగచేయండి అని ఏంజిల్ ఆఫ్ గ్రేస్, కనికరమ కలిగిన దేవదూత మాట ఇచ్చాడట తండ్రికి. ఆ కనికరమ కలిగిన దేవదూత పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాట ఇచ్చాడు, అందుకనే దేవుడు భూమి మీదకి వచ్చి మానవుణ్ణి పుట్టించాడు, తయారు చేశాడు. ఆ మనిషి పడిపోయాడు, పాడైపోయాడు, వ్యసనాలలో, దుఃఖములో, శాపములో దేవునికి విరోధముగా మారిపోయాడు. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి తానిచ్చిన మాట ప్రకారంగా పాపి కొరకు ప్రాణం పెట్టి, పాపి కొరకు తన రక్తాన్ని చిందించి పరలోకానికి తానే మార్గమై దేవుని దగ్గరికి మానవుణ్ణి చేరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
అందుకే యేసుప్రభు వారు భూలోకంలోనికి వచ్చి ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు ఆస్తి తీసుకొని తండ్రిని ఏడిపించి దూరదేశం వెళ్ళి పాడైపోయి పతనమైపోయాడు. కానీ వాడు ఇంటికి రావాలంటే ధైర్యం సరిపోవట్లేదు. తండ్రిని క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపపడాలనుకున్నాడు. కానీ వాడు దూరములో ఉండగానే తండ్రి ఎవరి గురించి చెప్తున్నాడు యేసుప్రభు వారు? తండ్రి గురించి చెప్తున్నాడు. ఏ తండ్రిని ధర్మశాస్త్రము, ఏ తండ్రిని కోపిష్టోడని, భయంకరుడని, ఆయన క్షమించడని ఏ తండ్రిని గురించి దేవుని ప్రజలు భయపడుతున్నారో ఆ తండ్రి ప్రేమామయుడని, క్షమిస్తాడని మొట్టమొదట భూలోకములో తెలియజేసిన వాడు యేసుప్రభు ఒక్కడేనండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. అందరం పాడదామా? ఓ నా స్థితి చూచిన ప్రేమ, నాకై జాలిని చూపిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎటుగుడి చప్పట్లు కొట్టలేరండి. కుష్టివ్యాధి ముదిరిపోయినటువంటి వాళ్ళు, ఆ సీము నెత్తిరి గారే వాళ్ళు చప్పట్లు కొట్టలేరు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ప్రభు బిడ్డలు చప్పట్లు కొడతారు. 7 దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టలేరండి. సేనాదయ్యం పట్టినవాడు చప్పట్లు కొట్టలేడండి. దురాత్మల చేత పీడించబడేవాడు చప్పట్లు కొట్టలేడండి. హల్లెలూయా. నరక ద్వారాలకు పరిగెత్తేవాడు చప్పట్లు కొట్టలేడండి. కానీ పరలోకపు గుమ్మము గుండా ప్రవేశించడానికి పరిశుద్ధులుగా పిలువబడిన వారు ప్రభువును ఆరాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాకై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీరు తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలో నీ ప్రేమ. అందరం పాడదామా? మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే. పావన యేసుని ప్రేమ, సిలువలో ప్రాణము పెట్టిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబా. అందరం పాడదామా? విడనాడ. ఓ నా యేసయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పది. శాశ్వతమైన ప్రేమతో, పరలోకపు ప్రేమతో పాటి వరకు పరిగెత్తుకొచ్చి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీవే మహిమ పొందాలి, నీవే మహిమ పొందాలి, నీకే మహిమ. విడనాడని ప్రేమది ఎన్నడూ. పాడుతూ దేవుని ఆరాధిద్దామా? చప్పట్లు కొడుతూ. ఓ ప్రేమది ఎన్నడూ ఎడబాయని విడనాడ. ఓ నీకే స్తోత్రం. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయని. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం కిందకి వెళ్దాం. తర్వాత 7వ వచనం, బాధపరచబడు వారికి ఆయన, బాధపడేవారికి అని రాయలేదు, బాధపరచబడుతున్న వాళ్ళిల్లు.
నీకు నువ్వు బాధపడితే అది దేవునికి సంబంధం లేదు. కానీ నా పాయింట్ అర్థం చేసుకున్నారా? కొంతమంది ఊరికే బాధపడిపోతారు. నన్ను పిలవలేదు, నన్ను తలవలేదు, నన్ను కేకేయలేదు, నాకు ముందు భోజనం పెట్టలేదు, నాకు టీ ఇవ్వలేదు. కొంతమంది ఊరికనే బాధపడిపోతారు. ప్రైజ్ ద లార్డ్. ఊరికనే అలుగుతారు. కొంతమంది ఊరికనే బాధపడిపోతారు. నీ ఫీలింగ్స్తో దేవునికి సంబంధం లేదు. నీ ఫీలింగ్స్ దేవుడికి అక్కర్లేదు. అసలు దేవుడు ఏమనుకుంటున్నాడో ఆయన చిత్తం చేయటానికే ఈ భూమి మీద దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడు 60 ఏళ్ళు. ఆ 60 ఏళ్లలో ఏంటి అలా చూస్తున్నావు? కొంతమంది దేవుడు ఇచ్చినది కూడా ఎక్స్పైరీ డేట్ దాటేసినటువంటి హల్లెలూయా 60 ఏళ్ళు బ్రతకమని ఆయన మార్గంలో నడవమని దేవుడు నీకు ఇస్తే నువ్వు అదంటూ ఇదంటూ అందులో పెట్టుకొని రాసుకోండి. అదంటే ఇంటికాడ రాసుకుంటారా? రాసుకోండి. రాజకీయాలంటూ, సినిమాలంటూ, డ్రామాలంటూ, ఈళ్ళంటూ, ఆయిళ్ళంటూ, చెన్నిళ్ళంటూ నీ బతికే ఇంతరా బాబు. ఎంతలో ఎందుకు ఇన్ని డ్రామాలు, ఎందుకు ఇన్ని గంతులు, ఎందుకు ఇన్ని వేషాలు? నీ బాధలతో దేవునికి సంబంధం లేదు. ఎందుకు వస్తున్నాయి నీకు ఇన్ని బాధలు? నీ నడక మంచిది కాదు కనుక. నడక మంచిది కాదు. నువ్వు నడిచే దారి దేవుడు నీకు పరలోకానికి నేనే మార్గం అంటే తొప్పల్లో నడుస్తున్నావేంట్రా బాబు? నువ్వు గచ్చపదల్లో నడుస్తున్నావు. మరి ముళ్ళు గుచ్చుకోకపోతే ఏం గుచ్చుకుంటాయి నీకు? యేసుప్రభువారి దారిలో నడు. ఒక్క ముళ్ళు కనపడితే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ ముళ్ళులు, నీకు గుచ్చుకునే ప్రతి ముళ్ళును నా యేసయ్య తలపై భరించాడురా పిచ్చోడా. నువ్వు దేవుడి మార్గంలో నడితే ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందిరా? నీ ఇష్టం వచ్చిన దారిలో అడ్డదారిలో వెళ్తున్నావు కనుక నీ బ్రతుకులో ప్రతిదీ నీకు ముళ్ళై గుచ్చుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరీ బాధపడిపోమాకండి. బాధపరచబడే వాళ్ళను దేవుడు చూస్తున్నాడు. ఊరికే బాధపడిపోకు. ప్రతిదానికి నన్ను పిలవలేదు, నన్ను కేకేయలేదు, పసుపెత్తాకి వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు, నేను గుర్తురాలేదా, నేను లేనా, నేను పెద్దదాన్ని కాదా, నేను నీ ఫీలింగ్స్ ఎవడికి కావాలమ్మా? నీ ఫీలింగ్స్ ఎవడికి కావాలండి? దేవుని చిత్తం మీద అది మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. బాధపరచబడుతున్న వాళ్ళు ఉన్నారే, బాధించబడుతున్న వాళ్ళు ఉన్నారు, మనసుకి బాధ కలగజేస్తున్నారు, మాటల ద్వారా, పనుల ద్వారా, ప్రవర్తన ద్వారా బాధించబడే వారిని దేవుడు చూస్తున్నాడు. ఈ మందిరంలో దేవుని బిడ్డలు బాధించబడుతున్నారు. చీటికి మాటికి వాళ్ళ మనసులు బాధపడుతున్న కన్నీళ్లను దిగమింగుకొని పోనీలే, దేవుడున్నాడు మనకి, మన ప్రభువు ఉన్నాళ్లే, ఆయన ఉన్నాళ్లే అనుకుంటూ బాధపరచబడుతున్న వారిని గమనించుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు, బాగు చేయు దేవుడు, న్యాయము చేసే దేవుడు ఆయన. ఒకరోజు సొలొమోను సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి 2 తల్లులు ఒక పిల్లోడిని ఎత్తుకొచ్చారు. చెరొక పిల్లోడిని ఎత్తుకొస్తే ఏ బాధ ఉండకపోను సమస్య. 2 తల్లులు ఒక పిల్లోడిని ఎత్తుకొచ్చి ఈడు నా పిల్లోడంటే నా పిల్లోడని గొడవ పడుతున్నారు. ఇంతకు విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పింది, ఆయన బయలుపరిచింది నేను చెప్తున్నా మీకు. 2 ఒకే రోజు పిల్లలకి అన్నారు, పక్క పోర్షన్లో 2. అయితే ఇది ఏం చేసిందంటే తల్లి రాత్రిపూట పిల్లోడి మీద పడిపోయిందంట. బాగా తినేసి ఉంటుంది. అసలు పిల్లల్ని కలిగిన తల్లి అసలు తిండి నిద్ర మానేసి ఆ పిల్లల్ని పట్టుకొని ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటే మీరు ఎంత పనికి మంది చూడండి, ఫుల్గా తినేసి ఆ నిద్రలో. మరి అప్పుడే పుట్టినోడు ఏమవుతాడు? ఈ బండ పడేసరికి మాట్లాడవే, ఈ పర్వతం అట్ట పడేసరికి ఆ పుట్టినోడు ఏమైపోయి
ఆడికి సుక్కమని చచ్చిపోవడం. సరే చచ్చిపోయిన తర్వాత అమ్మో నా కొడుకు అమ్మో, మరి దీనికి ప్రెస్టేజీ పనికి మాలిన దానికి చేసిందే తప్పు, అయ్యో బాబోయ్ నాయనో అంటే బాగానే ఉండు పాపం. ఊరందరూ వచ్చి అయ్యో ఏదో అయిపోయిందని చెప్పి అయ్యో అని ఏదో అందరు పాపం. దీనికి ప్రెస్టేజ్ మళ్ళీ, దీనికి మళ్ళీ సొంత తెలివితేటలో అటు ఇటు చూసింది. ఆ పక్క పార్శ్వంలో ఆమె బాత్రూంలోకి వెళ్ళగానే ఆడిని ఈయన్ని తీసుకెళ్ళి ఆడి పెట్టేసి తెచ్చి నా కొడుకు అంటుంది. ఆ అమ్మాయి ఏమో పడుకోబెట్టి ఇదిగోనానా ఆడుకున్నానా వస్తానని నా కన్నే అని వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఉన్నాడు. పైగా ఆడు ముక్కు వేరు, ఆడు రూపం వేరు. అప్పటిదాకా పాలిచ్చిన తల్లి ఎలా మర్చిపోద్ది పెట్టని. అలా చూస్తే కొడుకు ఏం చేతిలో ఉన్నాడు. విషయం అర్థమైపోయింది. చచ్చిపోయినోడిని నా దగ్గర పెట్టింది, ఇంత బతికి నా కొడుకుని తీసుకెళ్ళిపోయిందని చెప్పి నా బిడ్డ అంటుంటే ఇంకా లాభం లేదు. భూమి మీద మనకి ఇశ్రాయేల్ దేశంలో న్యాయం చేయాలంటే సొలొమోను దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తుకొని వచ్చారు ఇద్దరు. సమస్య ఏంటి? ఏమి లేదా, ఒకడు చచ్చినోడు, ఒకడు బతుకునోడు. ఇప్పుడు ఇద్దరు ఏమంటున్నారు? బతుకునోడే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు చచ్చిపోయినంత అడ్జస్ట్ అవ్వచ్చుగా? కుదరదు. ఎవరు కావాలి? బ్రతికునోడే కావాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి టక్కమని. బతికునోడికి చచ్చినోడికి ఏం తేడా ఉంటుందంటారా? మాట్లాడేంటండి, అది మీరు బతుకున్నారా లేదా అనండి పోను కనీసం. అది బతికునోడు పిల్లలు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కట్టుకుంటా అంటూ ఉంటారు. చచ్చినోడు ఉలకడు, తినడు, పెట్టడు, కదలడు, చచ్చిపోయినోడు ఉంటాడు. చాలామంది ఆత్మీయ జీవితంలో చాలామంది గురించి నేను ఈరోజు చెప్తున్నాను. చనిపోయారు కనుక వాళ్ళ ఇళ్లల్లో ప్రార్థన. నువ్వు నిజంగా బ్రతికిన వ్యక్తివైతే నీ ఇంట్లో ఉదయకాలం రాత్రిపూట ప్రార్థనా ధ్వని వినపడాలి. నీ గది దగ్గరికి రాగానే, తలుపు దగ్గర రాగానే ప్రార్థనా మూలుగులు వినపడాలి. మరి ఏం వినపడుతుంది? గుర్ర 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 గుర్ర. డ్రమ్ముని లాగుతున్నప్పుడు శబ్దం వస్తుంది, ఇదేంట్రా అని నేను మెల్లగా చూస్తే ఆ మంచం మీద భర్త, ఈ మంచం మీద భార్య. నాకు అనిపించింది ఒకే బోనులో పులి సింహాలనే ఫుల్గా తినేసి. నీ ఇంట్లో ప్రార్థనా ధ్వని లేదు. బ్రతికితే శబ్దం వినపడుతుంది. బ్రతికితే ఆ పిల్లల అరుపులు కేకలు వినపడతాయి. చచ్చినోడికి ఏముంటుందండి? ఆడికి ఏమి ఉండదు, వాడిలో ఏమి జీవం ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. నాకున్న ఆసక్తి నీకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి లేచి పరిగెత్తే పరుగు, రాత్రి 12 వరకు, ప్రభుదినం ఆదివారం. మరి నీకెందుకు? నీ దేవుణ్ణిగా నేను నమ్ముకుంది, నీ చేతిలో ఉన్న బైబిలేగా నా చేతిలో ఉంది. నీ ఆసక్తిని దేవుడు చూడాలనుకుంటున్నాడు ఈరోజు. బ్రతికినోడికి డిమాండ్ ఈ లోకంలో. బ్రతికినోడి గురించే మాట్లాడుతుంది పరలోకం. బ్రతికినోడి గురించే దేవుని మందిరం చెప్తుంది. ఆ ఇద్దరు తల్లులు గొడవాడేది ఎవరి కోసం? ఈరోజు పరలోకపు ప్రభుత్వం, పాతాళ లోకం ఇద్దరు పోట్లాడుకుంటుంది. ఇదిగో ఈరోజు దేవుని మందిరంలో బ్రతికిన పిల్లలు ఉన్నారు. చూడండి, తెల్లవారుజామున ఉపవాస ప్రార్థనలో 100 రోజులు 12 గంటలు దేవుని దగ్గర ప్రసవేదన పడి కేకలు వేసే పిల్లలు ఉన్నారే. చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడిని దేవుడు పట్టించుకోడు, సైతానుగాడు కూడా పట్టించుకోడు వాళ్ళని. దేవుడికి అక్కర్లేదు, నువ్వు సైతానుగాడికి కూడా అక్కర్లేదు రా బాబు, నీ జోలికి రాడాడు. కానీ సమస్య అంతా ఎవరి గురించో తెలుసా? బ్రతికిన బిడ్డల గురించే పరలోకం పాతాళం పోట్లాడుకుంటున్నారు ఈరోజు. జీవం కలిగిన దేవుని బిడ్డల కోసం, జీవం కలిగిన దేవుని బిడ్డల కోసం. అయితే సింహాసనం మీద ఉన్న దేవుడు
గమనిస్తున్నాడు ఇదంతా. ప్రైజ్ ద లార్డ్. రాజు అన్నాడు, ఏయ్ ఏంటి ఏడుపా, రేయ్ కత్తి తీసుకురారా. వాడు కత్తి తెచ్చాడు. రేయ్ ఈ పిల్లోడిని బతికినోడిని మొక్కలు చేసి చెరిసగం చేసి చెరొకరికి ఇచ్చాయి, గొడవ పోతే వెళ్ళనమ్మా అన్నారు. వెంటనే కన్న తల్లి వెంటనే, అయ్యా చంపొద్దు అయ్యా ఆ బిడ్డను చంపొద్దు, ఆమెకి ఇచ్చేయండి, వాడు బతకడం కావాలి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి, అయ్యా పిల్లని చంపొద్దయ్యా ఇచ్చేయండి అంది. ఎప్పుడైతే ఆ మాట అందో ఆమెకు అది ఇచ్చేది, నీకే ఇచ్చేస్తాను, ఈడే నీ కొడుకు అని ఇచ్చేశాడు రాజు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆగండి. ఏమి ల్యాబ్కి ఏమన్నా టెస్టులు పంపించారా? డిఎన్ఏ టెస్టులు చెప్పవే, రక్త పరీక్ష చేయించారా? మరి ఎలా తెలిసింది? సింహాసనం మీద కూర్చున్న రాజు పై పెదాలు కాదు, పై మాటలు కాదు, పై వేషాన్ని కాదు, అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. తల్లి వేదన గమనిస్తూ ఉన్నాడు, తల్లి దుఃఖాన్ని గమనిస్తున్నాడు, తల్లి ప్రేమను గమనిస్తున్నాడు, హృదయాన్ని గమనించాడు రాజు. సహోదరుడా సహోదరి, ఈరోజు సింహాసనం మీద కూర్చున్న నా ప్రభువైన యేసుక్రీస్తు తల్లి పడుతున్న వేదన, తండ్రి పడుతున్న వేదన, దుఃఖాన్ని, అంతరంగంలో బిడ్డల కోసం వాళ్ళు అనుభవిస్తున్న వేదన ఎవరికి చెప్పుకోలేక, ఎవరు న్యాయం తీర్చలేక నలిగిపోతున్న తల్లిదండ్రుల యొక్క, బిడ్డల యొక్క వేదనను గ్రహించి న్యాయం చేయటానికి దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ భూలోకంలో 2 రకాల న్యాయాలు పనిచేస్తాయి. నెంబర్ 1 భూలోక న్యాయం, నెంబర్ 2 పరలోక న్యాయం. భూలోక సంబంధమైన న్యాయం ఎప్పుడూ కూడా మీకు 100కి 100 మిమ్మల్ని సంతోషపరచలేదు. ఒక ఆయన దగ్గర ఒక దొంగోడు 1000 రూపాయలు దొంగిలించాడు. వాడు దొంగిలించి ఆ 1000 రూపాయలు తీసుకెళ్ళిపోయి వాడు తాగేసి అన్నీ తినేసి తిరిగేసి సినిమాలు చూసేసి ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టేసుకున్నాడు. పోలీసులు పట్టుకున్నారండి. ఎరా 1000 రూపాయలు కడతావా, నువ్వు జైలు శిక్ష వేస్తావు. అయ్యా డబ్బులు తినేసాను అయ్యా, ఖర్చు పెట్టేశాను. అయితే జైలు శిక్ష అనుభవించు. 3 నెలలు అడిగి జైలు శిక్ష వేశారు. 3 నెలలు జైలు చేశాడు, బయటకు వచ్చేసాడు. భూలోక న్యాయం అంటే అంతే. జాగ్రత్తగా వినండి. డబ్బు పోగొట్టుకున్న వాడికి భూలోక న్యాయం డబ్బు తిరిగి ఇవ్వలేదు. శిక్ష వేశారు, కానీ పోగొట్టుకున్న వాడి పరిస్థితి అంతే. ఒక దుర్మార్గుడు ఏం చేశాడంటే, కన్న తల్లిదండ్రులు ఇంట్లో చూస్తూ ఉండగానే పెద్ద కత్తి తీసుకొచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకుని పొడిచేశాడు. ఆడు రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే రెండో వాడు వచ్చాడు, కొడుకు మా అన్నయ్యని కొడతావా అని రాగానే రెండో వాడిని పీక మీద వేసేసాడు. ఆడు పడిపోయాడు. ఇది చూడగానే చిన్నోడు పరిగెత్తుకొచ్చాడు, వాడిని పొట్టలో పొడిచాడు. వాడు రక్తపు మడుగులో పడిపోయారు. తల్లిదండ్రులు చూస్తుండగానే కళ్ళ ముందు 3 కొడుకుల్ని చంపేశాడు ఆ దుర్మార్గుడు. చూస్తుండగానే పోలీసులను పట్టుకున్నారు. వాడి మీద జడ్జి గారు, వీడు 3 చంపాడు కనుక 3 సార్లు వీడిని ఉరి తీయండి అని తీర్పిచ్చాడు జడ్జి గారు. 3 సార్లు ఎలా ఉరి తీస్తారు? ఫస్ట్ సారి ఉరి తీసినప్పుడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. జడ్జి గారు చెప్పారు కనుక ఫస్ట్ సారి ఉరి తీశారు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన శవాన్నే రెండోసారి ఉరి తీశారు, మళ్ళీ ఆ శవాన్ని 3వ సారి ఉరి తీశారు. 3 సార్లు ఉరి తీశారు. 3 కోసం, 3 ప్రాణాల కోసం ఎన్నిసార్లు ఉరి తీశారు? 3 సార్లు ఉరి తీశారు. న్యాయం జరిగింది అనుకుంటున్నారు వాళ్ళు, కానీ పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకి చట్టం 3 పిల్లల్ని తిరిగి ఇవ్వగలదా? భూలోకంలో న్యాయం అనేది నీకు పూర్తిగా సంతోషాన్ని, నిన్ను రికవరీ చేయలేదు. 2వ న్యాయం చూద్దాం. ఇది పరలోకపు న్యాయం. ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న న్యాయాధిపతి నువ్వు పోగొట్టుకున్నది, నువ్వు కోల్పోయింది భూమి మీదను పరలోకములో కూడా రెట్టింపు ఇవ్వగలిగినటువంటి వాడాయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
న్యాయాధిపతివైన దేవా, న్యాయము తీర్చవా. యజమానుడా, ఏలినవాడా, న్యాయము తీర్చవ నా ప్రభువా, న్యాయము తీర్చవ నా ప్రభువా. యజమానుడా, ఏలినవాడా, యజమానుడా, న్యాయము తీర్చవ నా ప్రభువా, న్యాయము తీర్చవ నా ప్రభువా. యజమానుడా, ఏలినవాడా, యజమానుడా, ఏలినవాడా, న్యాయము తీర్చవ నా ప్రభువా, న్యాయాధిపతివైన దేవా, న్యాయము తీర్చవా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 58:11 ఒక మాటను చదువుదాం దయచేసి. అందరూ కలిసి ఆ మాటను చదవండి. ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవున్నావనే ధైర్యమే నన్ను బ్రతికించుచున్నది, నీవు నా పక్షమందు ఉన్నందునా జయము కలుగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ నన్నాదరించెను, యేసయ్యా నీ ప్రేమ నన్నాదరించెను. నీవున్నావనే ధైర్యమే నన్ను బ్రతికించుచున్నది, నీవున్నావనే ధైర్యమే. నీవు నా పక్షమందు ఉన్నందునా జయము కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ బాధను చూస్తున్న దేవుడు నీకు త్వరలో న్యాయము జరిగించటానికి నీ పక్షంగా నిలబోతున్నాడు. నమ్మండి, ఉట్టిగా విని వాక్యం వెళ్ళిపోవద్దు. నేను నమ్ముతున్నాను, నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు న్యాయం జరిగిస్తాడు. నమ్మండి. ఇక మూడవ విషయానికి వెళ్దాం. కింద చదవండి 146 తర్వాత. ఏం రాయబడి ఉంది అక్కడ? గట్టిగా చదవండి ఈ మాట. అసలు మీరు మందిరంలోకి రాగానే పాస్టర్ గారిని అడగాల్సిన మాట ఏంటంటే, పాస్టర్ గారండి దేవుడిని నమ్ముకున్నాక దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటి అని అడగాలి. గుళ్ళోకి రాగానే ఫస్ట్ అడగాల్సిన మాట ఇది. అడిగారా? ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి దేవుడిని నమ్ముకున్న దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటి అని అడగాలి. మీరు అడిగారా లేదా? మీరు అడగమని నేను చెప్తాను. దేవుణ్ణి నమ్మాక దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం ఆకలి. ప్రైజ్ ద లార్డ్. ఏంటది? ఆకలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా లేదా వరం?
ఇదిగో అలా గుడ్లు వేసుకొని ఉందా లేదా? హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన వరం ఆకలి. ఎందుకో తెలుసా? చాలామంది ఆకలిగా ఉంటున్నారు కానీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్న దేనిని తినటానికి వాళ్ళకి లేదు. ముఖేష్ అంబానీ భారతదేశంలో నెంబర్ 1 కోటీశ్వరుడు. నేను ముంబై ఆయన ఆ ఎంబసీకి వెళ్ళినప్పుడు ఆయన ఇంటి పక్కనే అక్కడ వాళ్ళ మేనేజర్ వాళ్ళందరితో నేను మాట్లాడాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, బాబోయ్, ఆయన ఈ చేతికి ఆ చేతికి పెట్టుకున్న వజ్రాలు ఉంగరాలు ఖరీదే 120 కోట్ల ఖరీదైన ఉంగరాలు పెట్టుకుంటున్నాడండి. అసలు ఆ ఉంగరాలు పెట్టుకున్న చేతితో ఆయన ఏం తింటున్నాడు బాబా అని అడిగా. 120 కోట్ల ఖరీదైన ఉంగరాలు పెట్టుకున్న ముఖేష్ అంబానీ గారు ఆ ఏళ్లతో ఏం తింటున్నాడని బాబు అని అడిగా. ఆయన ఏం చెప్పాడంటే, పచ్చి కూరగాయలు, తర్వాత ఆకుకూరలు, ఆ తర్వాత ఉడకబెట్టినటువంటి గంజి, ఉప్పు కారం లేకుండా చప్పిడి గంజి తింటున్నాడు అన్నాడు. నేనన్నా, మా సీతంపేట వాళ్ళు బెటర్ అయితే తిన్న కూర తినకుండా ఆదివారం మొదలుకొని శనివారం వరకు పటపట టపటప కటకట ఏంటయ్యి అని మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, భాగ్యవంతులు ఎవరు? మీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి కొనిన వారికి ఆయన ఆహారమును దయచేసే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో 107వ కీర్తనలో కూడా 5వ వచనములో ఈ మాటను మనం మళ్ళా చూస్తాం. 107వ కీర్తన 5వ వచనంలో ఏముందంటే, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిను, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక మామగారు విధవరాలు ఒక ఆవిడ ఉంది. ఆమెకి ఉదయం పగలంతా పని చేసుకున్న తర్వాత ఆమె ఇంటి దగ్గరికి రాగానే ఆమె తాళం తీసి తలుపు తీసి లోనకి వెళ్ళే సమయంలో ఆమె దేవునికి స్తుతి చెల్లిస్తుంది. ప్రైజ్ ద లార్డ్ అంటుంది. ఆమె ఏమంటుంది? ఇదిగో బతికిన పిల్లలైతే కేకలేస్తారు, చచ్చినాడు ఎటుగుడి కేకలేడు కదా. ఏమంటుందామే? చాలామంది నాకు తెలుసు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం, ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం ప్రార్థన చెప్ప, ప్రభా మళ్ళీ బస్ తగలడిపోయి వెళ్తానులైనా, నువ్వు ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నానైనా, మొత్తం నీ పర్లోక ఆర్మీ అంతా ఎక్కడెక్కడ ఉన్నారో వంతెన దగ్గర అక్కడ మొత్తం గుండుగాల నుండి హైదరాబాద్ దాకా రోడ్డు పక్కన అంత మనాల నుంచి నాయన, బస్సు ముందు నువ్వే ఉండు నాయన, నిద్రపోకుండా. నేను సింహోదల భాగం వెళ్ళేటప్పుడు అందరు ప్రార్థన చేస్తారు నాకు తెలుసు. కానీ తిరిగి ఇంటికి వచ్చినాక మాకు పెద్దయ్య గారు ఒక విషయం నేర్పించారు. మా ఇంటి దగ్గర చూడండి, గుమ్మం దగ్గర పక్కనే యేసు ప్రభు వారు గొర్రెలు కాసుకుంటూ గొర్రెల కాపరిలాగా బొమ్మ ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడు చూడకపోతే ఇప్పుడు చూడండి. కానీ 100 రూపాయలు అక్కడ పెట్టండి. 100 రూపాయలని మానేయకండి, ఉచితమే. చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసయ్యా మమ్మల్ని ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి, ఒక్క సెకండ్ అక్కడ ఆగి, యేసయ్యా మాకు తోడుగా ఉండి కాపాడేవు నాయనా, నీకెన్నో స్తోత్రాలని దేవునికి ఒక చిన్న మాట పలికి అప్పుడు మేము ఇంట్లోకి వెళ్తాం. గొర్రెల కాపరి, మా మంచి కాపరి యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది అస్సలు ఇంటికి వచ్చాక అసలు చేయరు, ఎక్కడ మంచం, ఈ మా అమ్మగారు ఆ గుమ్మం దగ్గరికి రాగానే ప్రైజ్ ద లార్డ్ అంటుంది. ఆమె ఏమంటుంది అంటే ఏంటి అర్థం? దేవా నీకు స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. ఏమంటుంది ఆమె? సరిపోలా. ఏమంటుంది? ప్రైజ్ ద లార్డ్ అనండి. ఎప్పుడు ఏమో ప్రైజ్ లేడన్నా ఆ పక్కింట్లో కూడా ఉన్నాడు పనికి మల్లోడు, నాస్తికుడు, దేవుడు లేడు అనేవాడు. ఆడొచ్చి
నో గాడ్, నో లార్డ్. ఆయన ప్రైజ్ లార్డ్ అనగానే నో లార్డ్ అనేవాడు, అంటే దేవుడే లేడు. ఏమో ప్రైజ్ లార్డ్ అంటే ఆడు నో లార్డ్ అనేవాడు. ఒకరోజు మా అమ్మగారు ఆ ఇంటి దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ అని ఆమె అక్కడాగి, ఓ లార్డ్ ఐ హ్యావ్ నథింగ్ టు ఈట్, హెల్ప్ మీ అండ్ ప్రొవైడ్ మీ, లార్డ్ హెల్ప్ మీ, ఐ ఆమ్ సో హంగ్రీ. ప్రభా నాకు చాలా ఆకలిగా ఉంది, నా ఇంట్లో వండుకోవడానికి ఏమి లేదు, ప్రభా నాకు సమకూర్చును ఆయన అని ప్రార్థన చేసింది. ఈ మాట పక్కింట్లో ఉన్నాడు. వినగానే ఆడు టక్కుమని డీమార్ట్కి వెళ్ళిపోయి పెద్ద ట్రాలీ మోసుకొని ఆ నెలకి సరిపడా సామాన్లు కొనేసి పెద్ద గోని సంచిలో సామాన్లన్నీ పెట్టి ఈ ముసలాం ఇంటి దగ్గర పెట్టి తలుపు కొట్టి వెళ్ళి పక్కకి వెళ్ళి దాక్కున్నాడు. ముసలాం వచ్చింది, ఎవరు లేరు. మూట చూసింది, మూట ఇప్పింది. మూట నిండా సామాన్లు, నెల రోజులకి సరిపడా సామాన్లు ఉన్నాయి. వెంటనే తలపైకి ఎత్తింది. ఉన్నారా లేదా? ఏమందో తెలుసా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా అని వెంటనే ఆ మూట పట్టుకొని, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనే. మిమ్మల్ని కాదమ్మా, ఆ పక్కనున్నోడు పరిగమల్లోడు ఆడొచ్చే అంటే అదే నీవు చేసిన ఉపకారం. ఎవడు చేశాడు ఉపకారం? నేను చేశా, నాకు తెలుసు నువ్వు అంటావని అనగానే ఏమో మళ్ళీ ప్రైజ్ లార్డ్. ఏంటి మళ్ళీ ప్రైజ్ లార్డ్ అంటున్నావు? ఆ మంది రేయ్ దేవుడు లేడు 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 అనే నీ లోపల నా దేవుడు ప్రేమ పుట్టించి నీతోనే నాకు నెల సరుకులు తెప్పించాడు. ఇప్పుడు చెప్పు, దేవుడు ఉన్నాడా లేడా? బుర్రగొక్కుంటే వెళ్ళిపోయాడు. నిన్ను ఎవరైనా బాధించేవాళ్ళు నీకు ఉంటారు, నీ ఇంటి పక్కనే ఉంటారు, నీ ఇంటి ఎదురుగా ఉంటారు, పై పోర్షన్లో ఉంటారు, లేకపోతే ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర నీకు ఎప్పుడు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉంటారు. ఉండనివ్వండి, ఆడే రేపు నిన్ను పూజిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆడు కష్టపడేది నీ కోసం అని మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? భక్తిహీనుడికి ఇవ్వడానికి భక్తిహీనుడు కూడబెడతాడట. దేవునికి స్తోత్రం. భక్తునికి ఇవ్వడానికి భక్తిహీనుడు కూడబెట్టి భక్తుడికి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆరాధించు. ఆయన మందిరంలో నీకు ఇవ్వటానికి ఎవడో రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడు ఒక చోట, తగిన టైంలో వచ్చేద్ది అది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఆకాశము నుండి హల్లెలూయా హల్లెలూయా. నేను ఊరకనే అసలు ఎంత ఆసక్తిగా పాడతాడో చూస్తున్నా. మిమ్మల్ని ఏమన్నాను, నేను సంతోషంగా చూస్తున్నా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ పాడదాం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని. ఒక మాట నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 74వ కీర్తన 13వ వచనం. ప్రైజ్ ది లార్డ్. అందరు నా వైపు చూడండి. అమ్మా శాస్త్రులు, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి. దేవుని దగ్గర కష్టపడి సంపాదించిన ఈ ఆస్తిని, ఈ విలువైన ఆస్తిని ఉచితంగా పంచిపెడుతున్నాను. తీసుకోండి, గ్రహించండి, పొందుకోండి దేవుని ఆశీర్వాదాన్ని.
జలములలో భుజంగముల శిరస్సును నీవు పగలగొట్టుతువి, మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా కొట్టి అరణ్యవాసులకు ఆహారంగా ఇచ్చావు. ఏంటి దీనిలో ఉన్న అర్థం ఏంటి, మర్మం ఏంటి? అరణ్యంలో ఇశ్రాయేలీలకి మాంసం తినాలనిపించిందంట. ఏం తినాలనిపించింది? అబ్బా మీకే మాంసం తినాలనిపించింది చెప్పండి. అసలు మాకు అస్సలు వాసన కూడా పడదన్నట్టు కొంతమంది ముఖాలు పెడుతున్నారు. చెప్పండి, ఏం తినాలనిపించింది? మాంసం కావాలి, టైగర్ ఏంటి టైగర్ అంటే మాంసం లేదంటే ఆదివారం కూడా. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు. దేవుడు చెప్పాడు, రేపు వారు మాంసాన్ని తినబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆ రాత్రి దేవుడు బలమైన తూర్పుగాలిని పంపించి, దేవుడు పూరేడులు వాళ్ళకి మోకాళ్ళ ఎత్తులో 3 అడుగుల ఎత్తులో వాళ్ళ 40 లక్షల మంది ప్రజలకి దేవుడు పూరేళ్లను ఆహారంగా పంపించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అసలు ఆ కాలంలో అసలు ఆ పక్షులు 2000 మైళ్ళ దూరంలో ఉంటాయట. ఆ పక్షులు దేవుడు ఆ పక్షులనన్నిటినీ పంపినా కూడా ఎర్ర సముద్రంలో, మధ్యధరా సముద్రంలో ఉన్న పక్షులన్నిటినీ పంపినా కూడా 40 లక్షల మంది తినడానికి ఆహారం సరిపోవు. మరి ఎలా సరిపోయింది? బైబిల్ గ్రంథంలో దాని ఆత్మీయమైన అర్థం, దేవుడు తన ప్రజలకు ఎలా ఆహారం తీర్చాడు. నీవు సముద్రములోని మకరములను, భుజంగములను పగలగొట్టి, మకరములు భుజంగములు అంటే ఇంగ్లీష్లో డ్రాగన్స్ అని ఉంది. డ్రాగన్స్ అంటే అసలైన అర్థం ఏంటంటే వేల్స్ అంటే తిమింగలాలు. సముద్రములో ఒక తిమింగలం పొడుగు 90 అడుగులు పొడుగు, 25 అడుగులు వెడల్పు ఉంటుంది ఒక తిమింగలం పొడుగు. అది ఒక్కసారి నోరు తెత్తే సంఘం అంతా పెట్టేస్తాం దానిలో. దాంతో పోల్చుకుంటే నువ్వు తినేది అంతే, ఎంత పెట్ట తిండి నీది. ఏం బాధపడకో, తినే. అది మనందరినీ ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ తినేస్తుంది మనందరినీ. 90 అడుగులు పొడుగు తిమింగలం, 25 అడుగుల వెడల్పు. ఒక తిమింగలం, ఆ పెద్ద చేప. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ చేపలని మొక్కలు, బైబిల్ యొక్క వాక్య ప్రకారంగా నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాన్ని, మొక్కలుగా సముద్రంలో ఉన్న ఆ తిమింగలం మాంసాన్ని మొక్కలుగా చేసి, రెక్కలు వచ్చేలా చేసి, పిట్టలుగా ఎగురుతూ ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చేలా దేవుడు చేశాడు. అది అర్థం, ఆహారం పెట్టాడు. ఇది ఎలా సాధ్యం? తిమింగలాన్ని దేవుడు మాంసం ముక్కల్ని రెక్కలు కలిగిన పిట్టలుగా ఎలా చేసి దేవుడు పూరేడులుగా మార్చాడు. ఇది ఎలా సాధ్యం? నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన వానికి ఇది సాధ్యమే. చనిపోయిన వాడిని తిరిగి లేపిన వానికి సాధ్యమే. కుష్ఠరోగిని బాగు చేసిన వానికి సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు ఎవరో తెలుసా? ఆహారాన్ని ఇవ్వగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, పండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము, పండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. దేవునికి మహిమ కలుగునుగాక. కిందకెళ్దాం. యెహోవా బంధింపబడిన వారిని ఇక్కడతో మనం ఆపేద్దాం. ఇంకా మిగతా 6 విషయాలు ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా వాటిని మనం ధ్యానించుకుందాం. ఇక్కడతో మనం ప్రసంగాన్ని ఆపేద్దాం. ఈ ఒక్క మాటను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. రైట్. యెహోవా బంధించబడిన వారిని విడుదల. జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ వాక్యాలన్నీ కూడా తెలుగులో విడిపించును, రక్షించును, విడుదల చేయును, నడిపించును, ఈ మాటలన్నీ ప్రజెంట్ టెన్స్లో రాయబడి ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్, నాట్ పాస్ట్ టెన్స్, నాట్ ఫ్యూచర్ టెన్స్.
ప్రెజెంట్ టెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇవి ఎప్పుడో దేవుడు చేశాడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు చేయలేడు అంటానికి లేదు. దేవుడు మహాజ్ఞాని ఆయన. కొన్ని వేల సంవత్సరాల తర్వాత బైబిల్ గ్రంథం రాయబడిన తర్వాత ఈ పండితులు వచ్చి అది అప్పటికే కానీ ఇప్పటికే కాదు అని అంటారు. కనుక ప్రతి కాలానికి సరిపడే విధంగా దేవుడు రాసి పెట్టాడు. ఇది ప్రెజెంట్ టెన్స్ అంటే ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా ఆయన చెయ్యగలడు. ప్రైజ్ ది లార్డ్. బంధించబడిన వారిని ఆయన విడుదల చేస్తాడు. జాగ్రత్తగా వినండి. 2002 సంవత్సరంలో ఆగస్టు 12వ తారీఖున యావత్ భారతదేశం అంతా కూడా ఉలిక్కి పడేలాగా ఒక వార్త పేపర్లలో, అన్ని నేషనల్ ఛానల్స్లో, నేషనల్ న్యూస్ పేపర్లలో, రీజనల్ న్యూస్ పేపర్లలో, అన్ని రాష్ట్రాల జాతుల పేపర్లలో భారతదేశం అంతా ఒక న్యూస్ వచ్చింది. 2002 ఆగస్టు 12వ తారీఖు. ఏంటి ఆ న్యూస్ అంటే, ఉత్తరప్రదేశ్లో ఫిరోజాబాద్ అనేటటువంటి ఒక చిన్న పట్టణంలో 53 సంవత్సరాల వయసున్న స్వప్న జైన్ అనే ఒక ఆమెని గొలుసులతో బంధించబడి 36 సంవత్సరాలుగా ఒక చీకటి గదిలో ఒంటరిగా ఇనప గొలుసులతో బంధించబడి 36 సంవత్సరాలుగా బంధించబడిన 53 సంవత్సరాల వయసున్న స్వప్న జైన్ అనే ఆమెని ఆ రోజున విడిపించారు ఆ గదిలో నుండి. 36 సంవత్సరాలు. ఆమెకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమెను అలా బంధించారు. ఇంతకీ ఆమెను బంధించింది ఎవరో తెలుసండి? కన్న తండ్రి, సొంత తండ్రి. 17 సంవత్సరాల వయసులో తండ్రి మాట వినలేదని తండ్రికి ఎదురు చెప్పిందన్న కోపంతో 17 సంవత్సరాల వయసున్న తన కూతుర్ని కొట్టి ఆ బిడ్డని కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి ఒక చీకటి గదిలో పడేసి బయటికి రాకుండా ఏడ్చినా అరిచినా కొట్టి కొట్టి ఆ అమ్మాయి అరిచి అరిచి రాత్రి పగలు ఆ చీకటి గదిలో నలిగిపోయి 1 రోజు కాదు 2 రోజులు కాదు 36 సంవత్సరాలు నరకాన్ని అనుభవిస్తూ పిచ్చిదైపోయింది ఆ బిడ్డ. 53 సంవత్సరాల తర్వాత ఆమెను బయటికి తీసుకొని వస్తే మానసికంగా మతి చెలించి పిచ్చిదానిగా మారిపోయింది. ప్రాణాలతో అయితే విడిచిపెట్టగలిగారు, బయటికి తీసుకొచ్చారు. కానీ ఆ తండ్రి చచ్చిపోయిన తర్వాత ఆ బిడ్డకి విముక్తి దొరికింది. అప్పుడు దాకా ఆ బిడ్డ అలాగే ఉండిపోయింది. బంధించబడటం అనేది ఎంత భయంకరమైనటువంటి శిక్ష, బంధించబడటం అనేది ఎంత భయంకరమైన అనుభవం. అంతకంటే భయంకరమైన విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అంతకంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? వ్యసనాల చేత, అపవిత్రమైనటువంటి జీవితం చేత, అక్రమమైనటువంటి జీవితం చేత, మోసం చేత, అబద్ధాల చేత ఈ మందిరములో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా సాతాను చేత బంధించబడి ఉన్నారు. ఇంకా బంధించబడి ఉన్నారు. నేను నీ పిల్లలు చూస్తున్నారు, సంఘం చూస్తున్నారు, పరలోకములో ఉన్న దేవుడు చూస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బంధించబడి ఉన్నావు. అర్థమవుతుందా నీకు? నువ్వు బంధించబడి ఉన్నావు. యేసయ్య ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు? యేసయ్య ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు? బంధించబడిన వారిని విడిపించాలని, బంధించబడిన వారిని విడిపించాలని. సహోదరుడా, సహోదరి, యేసు బంధించబడిన వారిని విడిపించడానికి చూడండి యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారో తానే చెప్తున్నాడు. చూడండి లూకా సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 13వ అధ్యాయంలో దయచేసి ఈ మాటను చదవండి. 16వ వచనంలో ఈ మాట రాయబడింది. లూకా సువార్త 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి, జాగ్రత్తగా వినాలి, 18 సంవత్సరాల నుండి సాతాను కట్లతో బంధించబడింది ఒక ఆమె. జాగ్రత్త వినండి. ప్రభు అయిన యేసు ఆమెను ఏమని పిలుస్తున్నారు తెలుసా? అబ్రహాము కుమార్తె అని పిలిచారు. చదివారా మాట మీరు?
గ్రహించారా? అబ్రహాము కుమార్తె అనే మాట యేసయ్య చెప్పాడు. ఆమె పేరు చెప్పలేదు, కానీ అబ్రహాము కుమార్తె ఈమె. ఎందుకు యేసుప్రభువారు అబ్రహాము కుమార్తె అని పిలిచారు? 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఈమె అబ్రహాములాగా నిండు విశ్వాసంతో దేవుని మీద నమ్మకం కలిగి ఉంది, పూర్తి దేవుని మీద విశ్వాసం కలిగి ఉంది. ఇది మొదటి విషయం. నెంబర్ 2, రెండవది, ఈమె నిష్ఠ కలిగినటువంటి యూదురాలు, ప్యూర్ జ్యూస్. ఈమె ఒక నిండు దేవుని కొరకు, ప్రభువు యొక్క పండగలో, మందిరములో జరిగే ఆరాధనలో ఏది తక్కువ కాకుండా, ఏ విషయంలో లోటు లేకుండా నిష్ఠ కలిగి దేవుని యొక్క మందిరములో ఆయన సేవా కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి ఆమె, అన్నిటికీ ఆమె ముందుండేటటువంటి ఆమె. అలాంటి పరిశుద్ధురాల్ని, భక్తురాల్ని సాతాను పట్టుకొని పీడిస్తున్నాడు. ఇంకా నువ్వెంత, నీ భక్తి ఎంత? అంత నిండు విశ్వాసంతో, అంత నిష్ఠ కలిగిన ఆమెని 18 సంవత్సరాల నుండి పీడిస్తూ ఉన్నాడు సైతానుగాడు. నీ యొక్క కట్టుబాట్లు, నీ నిష్ఠ, నీ నియమము, నీకున్నటువంటి భక్తి, నీ అలవాట్లు నిన్ను విడిపించలేవు. ప్రభువైన యేసు రావలసిందే నీ జీవితంలోనికి. ఈరోజు యేసు మాత్రమే విడిపించగలడు. యేసు మాత్రమే అధికారము కలిగిన వాడు. ఎలా విడిపించాడు యేసయ్య? ఎలా విడిపించాడు? తన చేయి చాపాడు ఆమె మీదకి. ఈరోజు నా దేవుని బలమైన హస్తం, నా దేవుని శక్తి కలిగిన హస్తం నీ మీదకి చాపి ప్రభు నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చివరిగా మరొక మాటను చదివించి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి త్వరగా రండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 5:17 ఇలాగ రాయబడి ఉంది. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ, అనగా సద్దూకయ్యుల తెగవారు, లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని, నా వైపు చూడండి, ఏ చెరసాలలో ఉంచారు వాళ్ళని? అందరు చెప్పండి, ఏ చెరసాలలో ఉంచారు? అందరు చెప్పాలి, ఏ చెరసాల? మొండికేసేసారు కొంతమంది. ఏ చెరసాల? పట్టణపు చెరసాలంటే అర్థము చూడండి, ఇది యెరూషలేం పట్టణం. ఈ పట్టణం చుట్టూరు ప్రాకారం ఉంది. ఈ పట్టణం అంతా ప్రాకారం ఉంది. లోపల యెరూషలేం పట్టణం. పట్టణపు చెరసాలంటే అర్థం ఏంటంటే, ఈ ప్రాకారపు గోడ సుమారు ఒక 18 అడుగుల వెడల్పు ఉంటుంది, మందం. ఈ ప్రాకారానికి ఈ ప్రాకారం లోపలే ఈ గోడలోనే జైలు ఉంటుంది. ప్రాకారం గోడలోనే జైలు. తలుపులు బయట వైపు ఉంటాయి. వీళ్ళని పట్టణపు చెరసాల్లో వేశారు. అంటే వీళ్ళు బంధించబడటం ఊరి ప్రజలందరూ చూడాలని, అవమానించటానికి. ఎందుకంటే వీళ్ళ యోధారాజైన ఆఖరి రాజు సిద్కియా, బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చినప్పుడు సిద్కియాను బంధించి అదే జైలులో ఉంచాడు. గుడ్లు పీకేసి అతన్ని జైల్లో బంధించాడు, ఇనప సంఖ్యలు బంధించి. రోడ్డు మీద నుండి కుక్కకి విసిరినట్టుగా ఒక రొట్టె విసిరితే ఆ రొట్టెని పట్టుకొని తింటూ ఆకలి తీర్చుకునేటటువంటి వాడు ఆ సిద్కియా. అలాగే అపోస్తలులైనటువంటి పేతురును, యోహానును కూడా రోమా సైనికులు బంధించి అదే చెరసాలలో పెట్టారు, అవమానించడానికి. ఇదంతా ఆదారి గుండనే బెత్లెహేం వెళ్ళాలి, ఆదారి గుండనే యెరికో పట్టణం వెళ్ళాలి, ఆదారి గుండనే ఈజిప్ట్ దేశానికి వెళ్ళాలి, ఆదారి గుండనే సిరియాకి వెళ్ళాలి, ఆదారి గుండనే దమస్కు వెళ్ళాలి. అది అందరికీ మెయిన్ దారి. వెళ్ళేవాళ్ళు, ఉన్న ఊరోళ్ళు కానీ పరదేశులు కానీ అందరూ ఆ భక్తుల్ని, అపోస్తలులను చూచి అవమానించాలి, సిగ్గుపడాలి. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే ఇలాగే బంధించబడతారని అందరికీ బుద్ధి రావాలి, సిగ్గు రావాలని అవమానించడానికి పెట్టారు అక్కడ. అయితే 18వ వచనంలో రాయబడి ఉంది, అయితే అంటే ఏంటో తెలుసా? ముందు నువ్వు ఎన్ని చేసినా అసలైనటువంటి కార్యం ముందు జరగబోతుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఏమి రాయబడి ఉందో 18వ వచనం 19వ వచనంలో, అయితే
ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి దేవాలయములో నిలవబడి జీవము గురించి మాట్లాడమని సెలవిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులెత్తి హల్లెలూయా చెబుదామా? మానకుండా ఎలుగెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువు దూత ఆ రాత్రి వచ్చి తలుపులు తెరచి దేవాలయములో వాళ్ళని నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇరవై 22వ వచనం. బంట్రవతలు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా భద్రంగా మూసారంటే ఏం వేశారనమాట? నా వైపు చూడండి. ఇలాగా ఈ మధ్య ఇళ్ళకి తాళాలు వస్తున్నాయి. అది ఒక తాళం కాదు, ఇట తిప్పేట వేసుకోవడం కాదు. 1 2 3 4 5 6 7 ఎన్నిసార్లు తిప్పాలంట? 7 సార్లు తిప్పి ఊరు వెళ్ళారంట. దొంగడు వచ్చాడంట. వచ్చి ఆ తాళం పెట్టిన రంధ్రంలో ఇంజెక్షన్ చేశాడంట. ఏం చేశాడు? ఇంజెక్షన్ చేశాడంట. పెట్రోల్ ఇంజెక్షన్ చేసి ఒక గుడ్డ కాల్చి లోన పెట్టాడంట. ఈ మంటకి ఆ లోన ఉన్నదంతా 1 2 3 4 అన్నీ ఓపెన్ అయిపోయి రారా లోనకే అంటుందంట తలుపు. ఉన్నారా లేదా? యెహోవా పట్టణమును కాపాడాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు 7 తాళాలు వేయుట వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ఇక్కడ ఏమి ఉండవు, ఎక్కడే ఉంటాయి. కుక్క ఉంది, డాబర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఏ మ్యాన్లు పనిచేయు. ఏముండాలో తెలుసా? నా ప్రభువైన యేసు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ చెరసాల ఎట్లా ఉందంట చెప్పండి? భద్రముగా తాళాలు వేసున్నారు. చెరసాల ముందు బంట్రోతులు అంటే సోల్జర్స్ కూడా ఉన్నారట. కానీ లోనకి వెళితే అపోస్తలులు చెరసాలలో లేరు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. ఇందాక మనం చదివింది ఏంటంటే ప్రభువు దూత తలుపు తీశాడు అని రాస్తుంది కదండి. అవునా కాదా? ఏంటి అలా చూస్తున్నది? ప్రభువు దూత తలుపు తీశాడని రాసుంది. ఇక్కడేం రాసుందంటే భద్రముగా చెరసాల తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ లోన మనుషులు లేరని ఉంది. ముందేమో తలుపులు దేవుడు దూత తీశారని ఉంది, ఇక్కడేమో వేసినట్టే ఉన్నాయి. ఏంటి దీని అర్థం? కంటికి కనబడని తలుపులను దేవుడు నీ కొరకు తీయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదృశ్యముగా నిన్ను బంధించిన ప్రతి ఇనప గడియలను నా దేవుడు విడగొట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మూయబడిన ప్రతి తలుపులను దేవుడు తెరవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను అనుభవించి నా అనుభవం నుండి నా అనుభవంలో చెప్తున్నా. మనుషులు అవమానించాలని నిందించి అవమానించి హేళన చేసి వీడు అవమానించబడాలి, పేరు పోవాలి, పరువు పోవాలి, సిగ్గుపడాలి. ఏ వ్యక్తులు అవమానించబడటానికి నిలవబడ్డారో ప్రభువు వారిని విడిపించి 10,000 రెట్లు కనపరిచేలా దేవుడు చేశాడు. అవమానించే వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆహ్వానించు. నిందించేవాళ్ళు నిందలు నీ మీద పడుతున్నప్పుడు తలవంచు. ఆ నిందలు, ఆ అవమానాలు, నీ మీద వేస్తున్న అభాండాలు, అభియోగాలు, ఇవన్నిటిని చూస్తున్న దేవుడు నీ తలుపు తెరచి నిన్ను హెచ్చరించబోతున్నాడు. నువ్వు దేవాలయములో నిలబడతావు. ప్రభు కొరకు నిలబడతాడు దేవుడు. ఈ రాత్రి ఉదయకాలం బంధించబడిన వారిని దేవుడు విడిపించటానికి ఆయన దిగి వచ్చాడు. లేచి నిలబడదామా?
దయచేసి లేచి నిలబడండి. ప్రభువుతో ఒక మాట చెబుదాం. చెరయైనను బాధయైనా నీ ప్రేమ నుండి ఎడబాపునా, నీవేనా జీవమై నన్ను బ్రతికించుచున్నావు. తండ్రి, నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను నాయన, నీ మీదే నమ్మకం ఉంచాను ప్రభువా. తండ్రి, నన్ను విడిపించు నాయన, నాకు న్యాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి. ఎవడు యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడో నోరు తెరిచి దేవునితో చెప్పండి, నీ మీదే నేను ఆశ పెట్టుకున్నాను నాయన. యాకోబు దేవుడు అయినా, యాకోబు దేవుడు, యాకోబు దేవుడు అడు మోసగాడైనా, చెడ్డోడైనా, చెడిపోయినోడైనా కన్నీళ్లు పెట్టుకున్నాడుగా, ఏడ్చాడుగా, ప్రభువా నన్ను కరుణించమన్నాడుగా. నీ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో, దేవుని మీద ఆశ పెట్టుకో. ప్రభువా నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. మొరపెడదామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. పెదాలు విప్పాలి. ప్రార్థన రాకపోయినా పెదాలు విప్పాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు, పెదాలు విప్పాలి. యేసయ్యా నన్ను విడిపించు. యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుని పాదాల దగ్గర ఆశీర్వాదము కోరాడు, కన్నీరు విడిచాడు, బ్రతిమలాడాడు. నువ్వు పెదాలు విప్పాలి. యేసయ్యా, ఎవరి మీద యాకోబు ఆశ పెట్టుకున్నాడో ఈరోజు నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకో. మనుషుల మీద, డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు. ఒక నిమిషం చేతులెత్తి యేసయ్యా, యేసయ్యా నన్ను కనికరించమని యాకోబు మగసిరి కలవాడై రాత్రంతా కూడా పెరుగులాడాడు, ప్రార్థన చేశాడు, బ్రతిమలాడాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తావా? నోరు విప్పుతావా? సాతానుగాడు నీ నోరు విప్పనివ్వడు, ప్రార్థన చేయనివ్వడు. ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు మందిరంలో, దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు కనుక నువ్వు పెదాలు విప్పాలి. దీవించనిచో నిన్ను విడువానని దేవునితో పోరాటము సల్పినా. రాత్రంతా అందరినీ పంపించి వేశాడు. దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నాడు, పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళ మీద ఏడుస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎన్ని గంటలు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడో పరలోకములో ఉన్న దేవుడు గమనిస్తున్నాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. దేవాది దేవుడు ఈనాడు ఆయన పేరున ఇజ్రాయేలు దేశమే ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రార్థన వ్యర్థంగా పోదు, కన్నీరు వ్యర్థంగా పోదు. బ్రతిమలాడాడు, బ్రతిమలాడాడు. పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. ప్రేమతో అందించిన వాక్య వర్తమానము అందరి హృదయములో ఫలింపచేసి ఈ వారమంతా నీ మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని తలంచుకుంటూ ఎవడు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో, ఎవరు సహాయం చేశారో, ఎవరు పెనుగులాడారో, ఈ మాటలన్నీ కూడా నీ బిడ్డలు ఈ వారమంతా కూడా తలపోసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ నీకు దగ్గరగా జీవించినట్లుగా కృప చేసి నడిపించండి. రాని వారిని క్షమించండి,
అందరి మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. యేసు ప్రభు నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయన పిల్లలమైన మనందరికీ దేవుని పాదాల దగ్గర ఆశతో ప్రార్థించుచు దేవుడిని స్తుతించుచు ఉన్న వారందరికీ నిండైన కృప నిత్యము తోడై ఉండి నడిపించును గాక.